మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించి ప్రతిరోజు జీవం కలిగినటువంటి మాటలు వినే గొప్ప అవకాశము ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము మొదటి 7 వచనాలను చదువుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేళ్ల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేళ్ల పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఈ వాక్యమును మనం అనేక కోణాలలో గత దినములలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం ఎంచుకున్నటువంటి పెద్ద అంశం ఏమిటంటే యాత్రా అనుభవాలు, కనాను యాత్ర అనుభవాలు, దేవుని ప్రజల కనాను యాత్ర అనుభవాలు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పరమ యెరూషలేము, పరమ కనాను, పరలోకపు యాత్ర ప్రయాణములు, పరలోకపు యాత్ర అనుభవాలు. ఇక్కడ మనము పాత నిబంధనలోను కొన్ని సంఘటనలను తీసుకొని వాటిని క్రొత్త నిబంధన బోధలతోనూ సంఘటనలతోనూ పోలుస్తూ ప్రస్తుతము మనము క్రైస్తవులంగా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారముగా, పరలోక రాజ్యం ప్రయాణంలో ఉన్నటువంటి వారముగా మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ అరణ్యం ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఒక సమస్య వచ్చింది. అది వారు చాలా దప్పిక గొన్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, చాలా దప్పిక గొన్నారు. ఆ సమయంలో దేవుడు మోషేకు చెప్పి బండ ద్వారా నీళ్లు ఇచ్చే క్రమములో ఆ 5వ వచనంలో ఒక మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేళ్ల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇక్కడ ఈ పరిష్కారం యొక్క ప్రారంభము కర్రతో ప్రారంభమైనట్టు మనం చూస్తున్నాం. పరిష్కారము ఏంటి? ఇప్పుడు నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మోషే గారు వెళ్తున్నాడు. అయితే ఒక సూచన, ఒక ఆజ్ఞ, నీవు నదిని కొట్టిన నీ కర్రను తీసుకొని పొమ్ము. ఇప్పుడు కర్ర అన్నటువంటి దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. భక్తుడైన, పరిశుద్ధుడైన, ప్రవక్త అయిన, నమ్మకమైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించినటువంటి మోషే గారికి మొట్టమొదటగా దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ఒక కర్ర. అసలు ఈ కర్ర మొట్టమొదటగా ఎందుకు ఇవ్వవలసి వచ్చి ఉన్నది? ఈ కర్ర ఎవరిది? ఈ కర్ర ఫస్ట్ మోషేదే. కానీ ఆ మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర మెల్లమెల్లగా అది దేవుని కర్రగా మారిపోయింది. మొత్తానికి ఈ అరణ్య ప్రయాణంలో సమస్యలను పరిష్కరించేటటువంటి క్రమంలో పాత నిబంధనలో ఒక
సూచనగా మోషే చేతిలో కర్ర ఏ విధంగా ఉందో, క్రొత్త నిబంధనలో సమస్యలను పరిష్కరించుటకు, ప్రయాణంలో అనేక కార్యములను మనము చూచుటకు, మనకు కూడా ఒక కర్రలాంటి అనుభవాలు, అది సాక్ష్యమే అయుండొచ్చును. అది మన జీవితంలో ఒక అద్భుతమే అయి ఉండవచ్చును. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏందంటే, ఈ మొదటి 7 వచనాలలో యెహోవా మన మధ్యన ఉన్నాడా? లేదా? అని రుజువు చేయబడినట్టు ఆ మాట చూడండి. 7వ వచనంలో. యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు. మొట్టమొదటగా మనకు ఈ కర్ర గురించి 4వ అధ్యాయంలోని నిర్గమకాండము 2వ వాక్యంలో ఈ మాట 1, 2 చాలా జాగ్రత్తగా విందాము. అసలు కర్ర, మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఎందుకుంది? దాని ద్వారా ఏంటి ఉపయోగము? పాత నిబంధనలో ధ్యానం చేస్తూ, వాటినే క్రొత్త నిబంధన భాషలో మనము మాట్లాడుకుంటూ కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమియ్యగా. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో దేవుడు మోషేకు చెప్పి, అయ్యా నువ్వు ఆ ఐగుప్తులోనికి వెళ్ళి ఆ ఫరో ఫస్ట్ ఇజ్రాయేల్ పెద్దలతో మాట్లాడి, దాని తర్వాత మీరందరూ కలిసి ఐగుప్తు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మేము పోతామని చెప్పండి అని చెప్పినప్పుడు, ఈయనకొక సమస్యొచ్చింది. వాళ్ళు నమ్మరు. నువ్వు నాకు ప్రత్యక్షమైనట్టు వాళ్ళు వినరు, నమ్మరు, నీకు ప్రత్యక్షం కాలేదందురు. అది సమస్య మోషే గారికి. అప్పుడు నీకు ప్రత్యక్షం కాలేదు, నేను అయ్యాను అనే ఒక రుజువేంటంటే, అప్పుడు చూడండి 2వ వచనంలో, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడాయన నేలను దాని మీద పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఇప్పుడు ఈ కర్ర ద్వారా జరిగినటువంటి ఈ సూచక క్రియ అని అంటారు దీన్ని. 4:17లో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. 4వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయంలో, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. సూచక క్రియలు. ఇప్పుడు ఈ కర్ర ఒక సూచక క్రియ. ఈ కర్ర ఒక సూచక క్రియ. దేనికి సూచక క్రియ? చాలా విషయాలకు సూచక క్రియ. ఒక సూచన. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను పంపించాడు అన్నటువంటి దాన్లకు అది ఒక సూచక క్రియ. అయితే క్రొత్త నిబంధనలో మనకు ఇటువంటి సూచక క్రియలను మనం పరిశీలిస్తే, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటిది, అది కనానులో చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ. దాన్ని చూచినటువంటి శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇది పరిష్కారం. ఇది లాభము. ఇది ప్రయోజకరము. ప్రయోజనకరం ఏంటి? ఈ సూచక క్రియల వలన వస్తువులతో సూచక క్రియలు పాత నిబంధనలో ఎక్కువగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అనుభవాలతో సూచక క్రియలున్నాయి. 9వ అధ్యాయం యోహాను సువార్తలో, అసలు నువ్వు స్వస్థపరిచినవని మాకేమి నమ్మకము? యేసయ్య నిన్ను స్వస్థపరిచాడని నాకేంటి నమ్మకం అంటే, తల్లిదండ్రులు అంటాడు, అయ్యా వాళ్ళకి 40 సంవత్సరాలున్నాయి. వాడే రుజువు. నా కుమారుడే యేసుక్రీస్తు తనను స్వస్థపరిచాడని ఆయనయే ఒక రుజువు అయున్నాడు. ఇప్పుడు ఈ ఈ మాటలు వింటున్నప్పుడు మనకు ఎప్పుడైనా సమస్యలొచ్చాయనుకుందాం. మనకు సమస్యలొస్తే దాన్ని ఎట్లా పరిష్కరించాలి అంటే, గతములో మన జీవిత గతములో దేవుడు మనల్ని స్వస్థపరిచాడు.
స్వస్థపరచుట ద్వారా నేనున్నాను అని రుజువు చేసుకున్నాడు. నంబర్ 1. లేదు, ఇంకొక సమస్యలో నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఆయన నాకు జవాబిచ్చాడు. ఆ సాక్ష్యము, ఆ అనుభవము మన చేతిలో ఉన్నటువంటి కర్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇది నీకు ప్రత్యక్షమయ్యాడా లేదా? ఎట్లా తెలుసుకోవాలి? అయ్యా, 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో 3, 4 సార్లు ఈ 9వ అధ్యాయం గురించి అపోస్తున్నటువంటి పౌలు తన జీవిత కాలమెల్లా చెప్పుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళందరికి ప్రశ్న, అసలు యేసుప్రభు అంటావు, దేవుని కుమారుడు అంటావు, తిరిగి లేచాడని అంటావు. మేమెట్లా నమ్మాలి? ఆయన నీకు ప్రత్యక్షమయ్యాడని ఎట్లా నమ్మాడంటే, ఇక స్టార్టింగ్ నుంచి నేనెవరిని, నేను ఎక్కడ పుట్టాను, ఏ గోత్రానికి సంబంధించిన వాడను, నేను ఆ క్రైస్తవులను హింసించాలని నేను బయలుదేరగా ఒక గొప్ప వెలుగు కమ్మెను. ఆ వెలుగులో నుండి ఒక స్వరము, సౌలా సౌలు నన్నేల హింసించితివి అని చెప్పాను. నా కళ్ళు బోయినయి. ఇట్లా ఆయన ఒక సూచక క్రియను ఇప్పుడు సౌలు గారికి దమస్కు మార్గమున యేసుక్రీస్తు ప్రత్యక్షత ఒక చేతిలో ఉన్నటువంటి ఒక కర్ర. అది దేవుని కర్ర. అది దేవుని యొక్క రక్షణ అనుభవం. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు గదా! ఆ రక్షించబడినటువంటి అనుభవం, ఆ దినము, ఆ గంట, ఆ సమయము, ఆ సందర్భములో దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు నీకు. హల్లెలూయా! అంతే గదా! అదే మాట గదా! 4వ అధ్యాయం 1లో రాయబడింది. నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అన్నటువంటి మాట వారు నమ్మరు సార్. అంటే ఇదిగో కర్ర అని ఆ మాటలలో మనము చూస్తున్నాం. గనక ఈ మోషే గారి చేతిలో ఉన్నటువంటి ఈ కర్ర దేవుని యొక్క సూచక క్రియలకు, దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములకు ఒక రుజువుగా ఉన్నట్టు మనము ఆ 4వ అధ్యాయంలో, 2వ అధ్యాయములో, 2వ వచనం, 17వ వచనం, 20వ వచనం కూడా చదువుదాము. నిర్గమాకాండము 4వ అధ్యాయం 20వ వచనము. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ అయిపోయిండు. ఇప్పుడు పనికి పోవాలి. అంటే దేవుడు చెప్పినటువంటి పని ప్రారంభించాలి. 20వ వచనంలో. మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. హల్లెలూయా! అది. ఇప్పుడు కుటుంబముగా దేవుడు చెప్పినటువంటి ఒక పనికి పోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పర్టిక్యులర్ అంటే, కర్ర లేకుండా ఎట్లా పోతావు? సూచక క్రియలు లేకుండా ఎట్లా పోతావు? ఎట్లా జీవిస్తావు? రక్షణ అనుభవము లేకుండా ఎట్లా దేవుని పని చేస్తావు? నెహెమ్యా గారంటాడు, సమస్యలొచ్చినప్పుడు వాళ్ళు గుడి ద్వారాలను, ప్రాకారము కట్టకుండా ఆటంకపరిచినప్పుడు, అవతల ఇశ్రాయేలీయులు, అయ్యా, అసలు చెత్త చాలా పేరుకుపోయింది. ఇంత పెద్ద చెత్తను మనం ఎట్లా తీయాలి? ఎట్లా కట్టాలి అన్నప్పుడు, మీరేం భయపడకండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలోనే నాకు మంచి అనుభవం దేవుడిచ్చాడు. నేను రాజు కొరకు ప్రార్థన చేశాను. రాజు నాకు జవాబిచ్చాడు. అదే నా దగ్గర ఉన్నటువంటి కర్ర. ఆ కర్రతోనే మనము ముందుకెళ్తాము. మనకు విజయము. మనము గోడ కడతాము. మనము ద్వారాలను కడతాము. మనము గుడిని ప్రతిష్ఠిస్తాము. కారణం ఏంటంటే ఈ కర్ర అనుభవం. ఇంకొక పాఠం మనం చాలామంది నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత సూచక క్రియలను మనం మర్చిపోవడం. మర్చిపోయి ఇంగ ఎప్పుడు సమస్యొచ్చినా బాధపడడము, ఏడవడము, ఎక్కడ దేవుడు లేనట్టు మనము ప్రవర్తించుట అది మంచిది కాదు. ఇంతకుముందు నీ జీవితంలో ఒక్క సూచక క్రియ కూడా చేయలేదా? ఒక అద్భుతం కూడా చేయలేదా? చేయలేదు సార్ నాకు అన్న వాళ్ళకు రక్షణ లేదు. ఎందుకు అంటే అది చాలా కఠినమైనటువంటి మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో
నా జీవితంలో దేవుడు అద్భుతము చేయలేదు అంటే నీకు రక్షణ లేదు. ఎట్లా చెప్తారు మీరు? 2వ అధ్యాయము 6వ వచనం నుండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాలు చూడండి. 3వ వచనం నుండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, ఈ వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇప్పుడు ఇవన్నీ, ఈ కార్యాలన్నీ ఎందుకు? రక్షణతో ముడిపడినటువంటి కార్యాలివి. ఫస్ట్ రక్షణ ఎక్కడ ప్రారంభమైందంటే ప్రభువు బోధించుట చేత ప్రారంభమయ్యి, విన్నాము. వినడం విన్నింది ఎట్లా కరెక్ట్ అని తెలుసుకోవాలి. యేసుప్రభువే దేవుడన్నారు, సువార్త అన్నారు. యేసుప్రభువే పరలోకానికి మార్గం అన్నారు, జీవం అన్నారు, మార్గం అన్నారు. వింటున్నాము, బాగానే వింటున్నాము. అది ఎట్లా రుజువు చేసుకోవాలంటే, నీకు దేవుడు వాగ్దానం చేశాడు. అది సూచక క్రియలతో, అద్భుతములతో, పరిశుద్ధాత్మ వరములతో ముడిపడినటువంటి రక్షణ కార్యము. అది రక్షణ కార్యము. 16వ అధ్యాయంలో జైలు అధికారి రక్షణ కార్యం ఎట్లా జరిగింది? 9వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఒక అద్భుతం ద్వారా రక్షణ కార్యము. ప్రారంభంలో అద్భుతం కావచ్చు, తర్వాత రక్షణ అద్భుతం కావచ్చు. ఒక సూచక క్రియ ద్వారాని దేవుడు ఉట్టిగా చెప్పి మీరు నమ్ముకోనని కాదు. దేవునికి తెలుసు. మనం ఉట్టిగానే చూడకుండా నమ్మమని కూడా దేవునికి తెలుసు. కాబట్టి సూచక క్రియలు, ఈ కర్ర అనుభవాలతో మనము ముందుకు కొనసాగుతాము. నీళ్లు దొరుకుతాయి. శత్రువును ఓడించడానికి కూడా ఈ యొక్క సూచక క్రియ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయములో 15వ వచనము. ఈరోజు ఈ కర్ర అనుభవాలు, కనాను ప్రయాణంలో కర్ర పాత్ర మోషే జీవితంలోను, క్రొత్త నిబంధనల విశ్వాసుల జీవితాలలోను, ప్రస్తుతము మన జీవితాలలోను ఈ కనాను ప్రయాణంలో కర్ర తప్పకుండా ఉండాలి. ఈ కర్ర లాంటి సూచక క్రియలను, ఈ అనుభవాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనము ఆ కర్ర లాంటి, కొంతమంది ఉదాహరణకు మోషే గారు ఇత్తడి సర్పాన్ని కూడా పెట్టాడు. ఇత్తడి సర్పము ఒక సూచక క్రియ. ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఓహో! ఇత్తడి సర్పము ద్వారా దేవుడు తన ప్రజలు చనిపోతున్నప్పుడు దాన్ని చూచినటువంటి వారు బ్రతికారు. ఇది ఎందుకైనా మంచిదని వాళ్ళు గుడిలో పెట్టుకున్నారు. గుడిలో పెట్టుకొని ఇక దానికి ధూపం వేయడం ప్రారంభించారు మెల్లగా. ధూపం వేసి దానికి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టి ఇది కూడా ఒక క్రొత్త దేవుడు అని వాళ్ళు పూజ చేస్తున్నారు. అప్పుడు హిజ్కియా రాజు వచ్చాడు. హిజ్కియా రాజు వచ్చి దాన్ని పడగొట్టాడు. ముక్కలు ముక్కలుగా చేసేసాడు. చూడండి, ఒక్కొక్కసారి ఈ కర్రలు దీన్నేమంటారంటే, ఈ కొంత మన క్రైస్తవ విశ్వాసులలో ఒక గుంపు వాళ్ళున్నారు. ఆ గుంపు వాళ్ళకు ఈ వస్తువుల సంబంధమైనటువంటి సూచక క్రియలకు, సూచనలకు వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. గుర్తులు, ఉదాహరణకు పావురము, లేకపోతే సిలువ, లేకపోతే మెనోరా అంటే దీపస్తంభము, ఇవన్నీ గుర్తులే. బైబిల్‌కి సంబంధించినటువంటి గుర్తులే. లేకపోతే నక్షత్రము, ఇవన్నీ గుర్తులే. ఈ గుర్తుల వెనక ఒక సూచక క్రియ ఉంటది. ఒక అద్భుతం ఉంటది. అవి వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు. దాన్ని బట్టి, ఆ బలమును బట్టి, ఆ సాక్ష్యమును బట్టి, ఆ అనుభవమును బట్టి
వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవి ప్రయోజనకరంగా ఉన్నాయి. అయితే వాటిలో కూడా కొన్ని ప్రమాదాలున్నాయి. ఒక సూచక క్రియను, ఒక ఒక సూచనను, ఒక చిహ్నమును, ఒక వస్తువు ఒక వస్తువును దేవుని స్థానంలో పెట్టకూడదు. ఇది ఒక జాగ్రత్త. 4 అధ్యాయము, 5 అధ్యాయం, 6 అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఆ ఫిలిష్తీయులతో ఓడిపోయి, మనం ఎందుకు ఓడిపోయామంటే, అరే! మందసం మర్చిపోయినాము. మందసం తీసుకొని పోతే మనం గెలుస్తామని అనుకున్నారు వాళ్ళు. మందసం తీసుకొని పోయిండ్రు. ఫస్టు 3000 మంది చచ్చిపోతే, ఇప్పుడు 30,000 మంది చచ్చిపోయిండ్రు. ఎప్పుడు? మందసం కలిగున్నప్పుడు. మందసం పెట్టుకునే చచ్చిపోయిండ్రు వాళ్ళు. అంటే ఏంటి సమస్య? అంటే దేవుడు లేడు. మందసాన్ని మాత్రం పెట్టుకున్నారు. గనుక ఈ వస్తువులలో, ఈ బైబిల్‌కి సంబంధించినటువంటి వస్తువులలో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సరే. ఇప్పుడు మోషే గారి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క కర్ర విషయమై మనము చూస్తున్నాము. 15వ వచనంలో, "ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దగ్గర పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి, పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని పొమ్ము." పాముగా చేయబడినటువంటి కర్ర, ఈ కర్ర ఎప్పుడైతే చేతిలో ఉంటుందో, ఒక అనుభవం మనకు గుర్తుగా వస్తుంటది. ఆహా! ఇంతకుముందు దేవుడు నాకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రుజువు చేసుకున్నాడు. ఈ కర్రతో ఇంకొక కార్యం నువ్వు చేయబోతున్నావు. అదేంటంటే, నీళ్లను రక్తముగా చేయబోతున్నావు. ఆయన ఎదుట నీళ్లను రక్తంగా చేయబోతున్నావు. ఇదే అధ్యాయంలో 20వ వచనంలో, 7వ అధ్యాయం నిర్గమకాండము 20వ వచనము, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయు రక్తముగా మార్చబడెను. కర్ర అనుభవం. ఆ అనుభవము మనం దాచుకోవాలి. ఆ అనుభవమే భక్తురాలైనటువంటి, పరిశుద్ధురాలైనటువంటి మరియ గారు హృదయములో తలపోసుకుంటూ ఉండెను. ఈ తలపోసుకుంటూ ఉన్నటువంటి ఈ అనుభవము సిలువ వరకు నడిపించింది ఆమెను. హల్లెలూయా! చాలామంది ఈ క్రిస్మస్ టైమ్‌లో వచ్చిపోయారు, ఆరాధించారు, బహుమానాలు తెచ్చారు. నక్షత్రం ఉంది, జ్ఞానులున్నాయి, గొల్లలున్నారు, అందరున్నారు. కానీ ఒక్కటే ఒక్కరు తలపోసుకుంటూ ఉన్నారు. దాన్ని దాచుకున్నారు. ఆ అనుభవము, ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, ఆ కుమారుని యొక్క జన్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వీటినన్నిటిని దాచుకున్నారు. భద్రం చేసుకున్నారు. ఇంగ్లీష్‌లో బావుంటది. దే ట్రెజర్డ్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ థియర్ హార్ట్స్. ట్రెజర్డ్. ట్రెజర్ అంటే మనకు సంపద అన్న మాట వస్తది గదా! అంటే దాన్ని ఒక సంపద, గొప్ప సంపదగా వాళ్ళు దాచుకున్నారు. అనుభవము. హల్లెలూయా! ఇప్పుడు మనకు నేరుగా మనకు అన్వయించుకోవాల్సినటువంటిదేంటంటే, గతములో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రుల జీవితంలో ఒక అద్భుతం చేయలేదా? ఒక సూచక క్రియ చేయలేదా? అవును. దేవుడు ఉన్నాడు గాబట్టి నాకిది జరిగింది అన్నటువంటి అనుభవం లేదా? ఉంది గదా! దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అదేది అదే అనుభవాన్ని, అదే సూచక క్రియను మనము ఇప్పుడు ముందు మనకు నీళ్లు దప్పిగైనప్పుడు, ఆ ఛాలెంజెస్ సవాళ్ళు ఎదురైనప్పుడు మనం వాటిని అప్లై చేయాలని. నువ్వు ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తున్నావు. ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాలి? 11వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ఐగుప్తులో సిలువ వేయబడెను. ఇక మత్తయి సువార్తలో ప్రవక్త చెప్పినట్లు ఆయన ఐగుప్తులో నుండి నా కుమారుడిని పిలిచితిని అనే మాట నెరవేరినట్లు కుమారుడు ఐగుప్తుకు వెళ్ళెను. ఐగుప్తుకు వెళ్ళేటటువంటి వారు కర్ర చేత్తో పట్టుకొని పోవాలి. ఈయన చేతిలో కర్ర ఉన్నది. ఆయన భుజం మీద ఒక కర్ర లాంటి సిలువ ఉన్నది.
ఇవన్నీ సూచక క్రియలు. కర్ర ఉంటే విడుదల. సిలువ ద్వారా విడుదల. ఈ కర్ర అనేటువంటి మాటను బైబిల్‌లో గలతీలకు రాసినటువంటి పత్రికలో చెట్టు అనేటువంటి మాట. చెట్టు మీద వేలాడబడినటువంటి సిలువ వేలాడబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు శాపగ్రస్తుడా? అవును. నీ శాపము, నా శాపము ఆయన మీద వేయబడింది గాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా అయ్యాడు. చూడండి, ఇవన్నీ కృత నిబంధన, పాత నిబంధనలో మోషేకి దేవుడిచ్చినటువంటి ఈ కర్ర ఒక గొప్ప అనుభవము, ఒక సూచనగా మనము తీసుకోవాలి. అది క్రీస్తులోను, అపోస్తలుల్లోనూ అటువంటి అనుభవాలు ఎన్నో మనము చూస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా అటువంటి అనుభవాలు. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాలలో ప్రత్యక్షంగా కనిపించేటటువంటి వస్తు రూపకమైనటువంటి అనుభవాలు కూడా వాళ్ళు దాచిపెట్టుకుంటారు. దేవుడు పలానా రోజు, పలానా సంవత్సరంలో ఈ ఇక్కడ దేవుడు అద్భుతము నాకు చేశాడు. దేవునికి స్తోత్రం. చాలా కాలం కిందట నేను ఒక స్త్రీని కలుసుకున్నప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖమంతా కాలిపోయింది. ఆమె మంచి టీచర్. నేనడిగాను, "ఏంటమ్మా ఏమైంది? మొఖమంతా కాలిపోయిందంటే" ఆమె తన స్టోరీ జెప్పింది. "ఏం లేదు పాస్టర్ గారు, ఇంతకుముందు నేను బాగా సినిమాలు జూసేదాన్ని. ఆ సినిమా పెట్టుకున్నాను, వంట జేస్తున్నాను. ఏదేమైందో గాని ఆ నిప్పు నాకంటుకున్నది. మొఖమంతా కాలిపోయింది. అప్పుడు దేవుడు నాతో బలంగా మాట్లాడాడు. 'నువ్వు సినిమాలు చూడకు' అని జెప్పాడు. సరేమ్మా అది మంచిదే అయింది గదా! మరి ప్లాస్టిక్ సర్జరీ జేసుకుంటే మంచిగా అందంగా కనపడతావు గదా! అన్నా నేను. అంటే లేదు, లేదు. దేవుడు అది గూడా జెప్పాడు. ఇట్లా నాకు కాలిపోయిన మొఖం ఉంటేనే చాలా మంది నన్ను అడుగుతారు. అప్పుడు నేను సాక్ష్యం జెప్పడానికి నాకు ఈజీ అయితది. ఇది జూడండి. మోషే చేతిలో కర్ర, ఈమె మొఖం మీద కాలినటువంటి అనుభవము. ఇది గూడా దేవుడిచ్చిందే గదా అనుభవము. దేవుడిచ్చినటువంటి అనుభవమే. ఒక సూచననే, ఒక గుర్తే, ఒక చిహ్నమే. అవి మనకు శరీర రూపకంగా కొన్ని గుర్తులుంటాయి. అనుభవపూర్వకముగా కూడా కొన్ని గుర్తులు మనకు ఉంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలతో పౌలు గారు ఏమంటాడంటే, తన శరీరాన్ని చూపించి నా శరీరాన్ని చూడండి. నా శరీరంలో ఉన్నటువంటి గాయాలను చూడండి. ఏం నేర్చుకోవాలి సార్ మీ శరీరంలో ఉంటే గాయాలను చూసి అంటే, చూచినటువంటి వారు విశ్వాసంలో ఎదుగుతున్నారంట. హల్లెలూయా! ఈ గుర్తులను, ఈ కర్రలను, ఈ కాలిపోయిన మొఖమును, గాయపడినటువంటి ఈ శరీరములను చూచినప్పుడు అవతల వ్యక్తులు విశ్వాసములో ఎదుగుతారు. నంబర్ 1. నంబర్ 2, ఈ గుర్తుల ద్వారా సువార్త ఎక్కువగా ఎదుగుతుంది. అభివృద్ధి అవుతుంది. కర్రను తీసుకొని పో. ఐగుప్తుకు పోతున్నావు గదా! కర్రను తీసుకొని పో. అక్కడ చాలా పరిచర్య ఉంది. అక్కడ చాలా పరిచర్య ఉంది. ఈ ఐగుప్తులో చివరికి గొర్రెపిల్ల వధించబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు వధించబడవలసి ఉన్నవాడు. ఈ కర్రను తీసుకొని వెళ్ళుము. ఇవి సూచక క్రియలుగా మనము గుర్తించాలి. 9వ అధ్యాయం నిర్గమకాండము 9వ అధ్యాయము 23వ వాక్యం. నిర్గమకాండము 9వ అధ్యాయము 23వ వాక్యం. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఇది ఒక అనుభవం. ఆకాశం వైపు చూపించగా అక్కడ వడగండ్లు పడినటువంటి అనుభవం. ఒక ఒక అనుభవం నుండి ఇంకొక అనుభవం. ఒక అనుభవం నుండి ఇంకొక అనుభవం. ఇప్పుడు ఒక 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 సందర్భంలో దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు. ఈ అద్భుతము ద్వారా మళ్ళా ఇంక కొన్ని రోజుల తర్వాత అదే అద్భుతం గాదు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా! కానీ మన విశ్వాసము మాత్రము దృఢపరచబడుతుంది. ఈ గుర్తుల ద్వారా, ఈ చిహ్నాల ద్వారా, ఈ అనుభవాల ద్వారా, ఈ వస్తువుల ద్వారా, ఈ శరీరాల ద్వారా, ఈ గాయముల ద్వారా, ఈ సిలువ ద్వారా
మన విశ్వాసము ముందుకు కొనసాగుతున్నటువంటిది ఒక అనుభవము. ఇది కనాను ప్రయాణంలో మనము తీసుకోవాల్సినటువంటిది. కనాను ప్రయాణంలో ఇవి మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అనుభవాలుగా మనము గుర్తు నేర్చుకుంటున్నాం. 10వ అధ్యాయములో నిర్గమాకాండము 10వ అధ్యాయము 13వ వాక్యము. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఐగుప్తు దేశం మీద ఆయన కర్రను చాపగా ఆ దేశమంతటి మీదకి మిడతలు వచ్చాను. ఇంకొక సందర్భంలో అయ్యా నీ కర్ర తీసుకొని ఆ సముద్రం మీద ఇట్లా పెట్టు. ఇక్కడ చూడండి, గమనించండి ఒక సూత్రము. మన పనేం తెలుసా? మన పని కర్రను చాపడం. ఆయన పనేం తెలుసా? తూర్పు గాలికి ఆజ్ఞనిస్తాడు. ఆ తూర్పు గాలి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. తన నోటి ఊపిరి ద్వారా తూర్పు గాలి వచ్చింది. సముద్రముని 2 పాయలుగా చేసింది. హల్లెలూయా! ఈ నోటి ఊపిరే పరిశుద్ధాత్మ దేవుడు. మన అనుభవము, మన గుర్తులు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు 2 కలిస్తే అద్భుతం. ఏది మిస్ అయినా దాని యొక్క సంపూర్ణత మనకు దొరకదు. ఉట్టిగా ఏం అనుభవం లేకుండా, ఆ గుర్తులు లేకుండా దేవుడే నాకు అన్నీ చేస్తాడులే, నేను సైలెంట్‌గా ఉంటే సరిపోతది అంటే మనము మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా అయిపోతాం. మనము జీవించుతున్నటువంటి ప్రాణులం గదా! గతంలో దేవుడు మనలో చేసినటువంటి కార్యములను మనము గుర్తుపెట్టుకుంటే, ఆ విశ్వాస సంబంధమైనటువంటి మనస్సును మనం ముందుకు తీసుకొనొస్తే, అయ్యా! మరి ఆ రోజు నా జీవితంలో ఇట్లా జేసినావు గదా! మరి నాకు ఈ సమస్య ఇంకొకటొచ్చింది. ఎట్లా అంటే, అప్పుడు దేవుడు తన శక్తిని పంపించి, ఈ ఈ అనుభవము, దేవుని శక్తిని కలిపితే దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హల్లెలూయా! పరిష్కరించని అనుభవాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో. అవి మనము చూడబోతున్నాము. ఈ గుర్తులతో ఒక్కొక్కసారి పని గాదు. మరి ఆ సందర్భంలో ఏమిటి? ఇంకొకటి ఉంటదది. ఇంకొక మార్గం ఉంటది. మొత్తానికి ఈరోజు 17వ అధ్యాయం నిర్గమకాండంలో 5వ వచనంలో ఇప్పుడు వాళ్ళకు నీటి సమస్యొచ్చింది. నదిని కొట్టిన నీ కర్రను నీతో పాటు తీసుకొని వెళ్ళుము. ఆ బండను కొట్టుము. సమృద్ధిగా నీళ్ళొచ్చాయి. వాళ్ళు తాగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ, ఈ కర్ర, ఈ దండము గురించి భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. దిస్ ఈస్ అగైన్ ద సింబల్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పరిపాలన, తన దండముతో పరిపాలన చేయబోతున్నాడు అన్న దానికి కూడా ఇది సూచన అయి ఉన్నది. అది యేసుక్రీస్తుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాటిని మనము పరిశీలిద్దాము. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. గతములో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసినటువంటి అనుభవాలను మీకు అలవాటుందో లేదో, కొంతమందికి రాసుకునే అలవాటుంటది. డైరీ అంటే దేవుడు పలానా రోజు, పలానా విషయంలో నాకు అద్భుతం చేశాడు అని రాసుకున్నామనుకోండి, అప్పుడప్పుడు మనం అట్లా చూసుకుంటే, ఆహా! ఆహా! అంత సమస్యను దేవుడు నాకు సహాయం చేశాడా? ఈ ఈ సమస్య అంతా అని మనకే విశ్వాసం పెరుగుతది కదా! అదే ఒక కర్ర మనకు. అదే ఒక వస్తువు మనకు. నీ అవయవాలలో ఒక్కొక్కసారి ఎంత రోగంతో ఉన్నావు గదా! ఇప్పుడు నువ్వు అది బాగా అయిపోయింది. ఆ చెయ్యి, ఆ కాలు బాగానే పనిచేస్తున్నాయి. ఆ! ఇప్పుడు అదే నీకు ఒక గుర్తు. హల్లెలూయా! దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచడానికి భవిష్యత్తులో కనాను ప్రయాణంలో ఇశ్రాయేలుకొచ్చినటువంటి సవాళ్ళ కంటే మించినటువంటి సవాళ్ళు మనకొస్తాయని యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. ఆ అన్నిటిని ఎదుర్కోవడానికి మనకు కావలసినటువంటిది కర్ర లాంటి అనుభవాలు. ఇది ఈరోజు పాఠం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ అమూల్యమైన జీవం కలిగిన శక్తి కలిగినటువంటి మాటలను ప్రభా మా హృదయాలలో రాసి దాని ప్రకారం నడుచుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.